చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యుల ఇంట్లో పిల్లల చదువు కోసమో లేదా పెళ్లిళ్ళ కోసమో చేతిలో చిల్లి గవ్వలేక సతమతమవుతున్నారా? బయట వడ్డీ వ్యాపారులు, చక్రవడ్డీ వ్యాపారుల ఆ భారాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారా? మీకోసమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక అద్దిరిపోయే శుభవార్త చెప్పేసింది. మీరు లోన్ కోసం అప్లై చేసిన కేవలం 48 గంటల్లోనే డబ్బులు గలగలా మీ ఖాతాల్లో పడేలా ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. అంతేకాదు, తీసుకున్న అప్పు కట్టలేక రుణగ్రహీత మరణిస్తే ఆ కుటుంబం పైసా కూడా కట్టాల్సిన పని లేకుండా రుణం మొత్తం మాఫీ చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది. ఇంతకీ ఆ కొత్త పథకాలేంటి, ఎవరికి ఎంత డబ్బు వస్తుంది, ఇలాంటి వివరాలను ఈ వీడియోలో మీకోసమే తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక కష్టాలను శాశ్వతంగా తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్త్రీ నిధి ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి అనే 2 కొత్త పథకాలను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళకు వారి అవసరాలను బట్టి 1 లక్ష నుంచి గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సాధారణ కుటుంబ ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు, ఏదైనా వ్యాపారం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా స్థిరపడాలి అనుకునే వాళ్లకు 8 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు వంటి పెద్ద ఖర్చులకు ఇకపై బయట అప్పు చేయాల్సిన పని లేదని చెప్పి ఈ పథకాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ఊరటనిచ్చే విషయం ఏంటో తెలుసా? మంజూరులో అంటే లోన్ తీసుకునేటప్పుడు గతంలోలా నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పనుల, దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే డబ్బులు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం మరొక రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు ఒకవేళ రుణగ్రహీత మరణిస్తే, అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు చనిపోతే గనక దురదృష్టం కొద్దీ ఆ కుటుంబంపై అప్పుల భారం పడకుండా స్త్రీ నిధి సురక్ష యోజన కింద ఆ రుణాన్ని పూర్తిగా రద్దు చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఇది నిజంగా ఆయా కుటుంబాలకు కష్టకాలంలో కొండంత అండగా నిలబడుతుంది. దీంతోపాటు స్వయం సహాయక సంఘాల పనితీరు, వారి పొదుపు సామర్థ్యాన్ని బట్టి ఆయా గ్రూపులను ABCD అనే గ్రేడ్లుగా విభజించి రుణాలు అందిస్తున్నారు. ఇందులో అత్యుత్తమంగా రాణించే A గ్రేడ్ గ్రూపులకు ఏకంగా 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు. అలాగే B గ్రేడ్కు 90 లక్షలు, C గ్రేడ్కు 80 లక్షలు, D గ్రేడ్కు 70 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ నిర్ణయాలతో ఏపీలోని మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడే రోజులు వచ్చాయన్నమాట. మహిళలు గౌరవంగా తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబ తలరాతను మారుస్తుందని మనం నిస్సందేహంగా చెప్పచ్చు. చూశారుగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? 48 అవర్స్ అంటే 48 గంటల్లోనే లోన్ ఇచ్చే ఈ కొత్త విధానం నిజంగా మహిళల కష్టాలను తీరుస్తుందని భావిస్తున్నారా లేదా? ఈ పథకాల్లో ఇంకా ఏమైనా మార్పులు ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా అలాంటి ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గుడ్ న్యూస్ మీతో ఆగిపోకూడదు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ఎవరున్నా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ సమాచారం వాళ్ళకి పంపించండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు లైక్ చేయండి.